ఇట్లా ఆన్లైన్ తీసుకోపో ఎన్ని కావాలి పైసలు తీసుకోపో పైసలు ఎన్ని కావాలి తీసుకోపో 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 ఎంత దాన్ని తీసుకోపో ఎన్ని కావాలి పైసలు తీసుకోపో ఎన్ని పైసలు తీసుకున్నావు మా విశాఖ డిపార్ట్మెంట్ నువ్వు ఎంతమంది నామినేషన్ ఉంటారు ఎన్నిసార్లు చెప్పాలి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఊళ్ళో 20 మంది ఇట్లా రమేష్ ఇట్లా మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే మా దగ్గర ఎన్ని కాదు తీసుకుంటారు వీడియో రికార్డు పెట్టరు వాయిస్ రికార్డు పెట్టరు తీసుకా పైసలు తీసుకొచ్చి దాన్ని వేద్దాం అవి మీకు ఇంతకన్నా పెద్ద దాన్ని వేస్తాం అది పెడతాం ఇట్లా అందరంటే ఆఫీసర్ ఉంటాం కదా మీరు దండ వేసుకో పైసలు దండ వేసుకో పెట్టుకోపో పెట్టుకోపో పిచ్చి పిచ్చి కాదు రాదు ప్రజలు ఉంది మనం నల్లు ఉందా అది తీసుకురా రికార్డు బయటకి రికార్డు బయటకి మన అనుకుంటా అనుకున్నావా మజా నేను గాజు వేసుకున్నా అనుకున్నా కూడా రికార్డు తీసుకోరా మీరు బయట తీసుకోండి ఫోన్లో రికార్డు తీసుకురా రవి ఆయన ప్రతి పనికి ఆఫీసర్ లంచమే ఒక మెంబర్షిప్ కావాలన్నా లేకపోతే మన గంగా లైసెన్స్ ఇవ్వాలన్నా ఇలా ఎంఆర్ఓ అయితే ఆఫీస్లో ఎట్లయితే అవినీతి ఉంటుందో సేమ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతూ ఉంది. మేము గతంలో 2018లో ఏసీబీకి పట్టించినాం, మీ అందరూ గుర్తే. సేమ్ అలాగే రిపీట్ అవుతుంది. మేము ఎందుకు ఏసీబీకి పట్టించినాం? మా గంగా బుద్ధులు కానీ తెనుగోళ్ళు కానీ రూపాయి పెట్టకుండా పని చేసుకోవాలని మేము కొట్లాడుతున్నాం. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా విలువ లేకుండా నేను అవినీతి గురించి మాట్లాడితే నా తలకాయ తీసేస్తా అంటాడా? నన్ను మెట్పల్లి అమ్ముతా అంటాడా? అది ఇప్పుడు మీ అందరికి వాయిస్ పెడతా. మీరే ఈ కమిషనర్కి పెడతారా, మంత్రికి పెడతారా? పెట్టుండ్రి. ఎన్ని రోజులు మేము ఓపిక పట్టాలి? ఈయన బెదిరిస్తాడు, ఈయనకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఈయన ఫోన్లో వాయిస్ రికార్డు ఉన్నది, ఈయన దగ్గర వాయిస్ రికార్డు ఉన్నది, నా దగ్గర ఉన్నది. వాళ్ళకు నేను స్కిల్ టచ్ పెట్టిండు, వాళ్ళని బెదిరిస్తాడు. ఎంతమందికి లొల్లి పెడతాడు? ఇట్లా ఎన్ని ముదిరాజ గంగబుద్ధులకు లొల్లి పెట్టేది వీళ్ళే, ఆఫీసర్లే. మేము అన్నదమ్ములు లేక మంచిగానే ఉంటాం మేమందరం, కానీ లొల్లి పెట్టేది ఆఫీసర్లే. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి, వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవాలి, మేము సెలవడి కావాలి. గీది మా బతుకు గీది. ఏం చేయాలి? ఇది ఎన్ని రోజులు ఓపిక పట్టాలా? మేము ఎంత డిమాండ్ చేసిండు? ఎంత డిమాండ్? ఒక్కొక్క వ్యక్తికి 2000, 3000 రూపాయలు, లైసెన్సులు ఇస్తే 1000 రూపాయలు. ఏంటి రావు ప్రూఫ్స్, ఎవిడెన్స్ చూపెడతాం. ఏం చూపెడతారు? మజాకా? నువ్వేం ఎన్ని మాట్లాడినావు మా మీద? ఏం న్యాయం చేసినావు? నువ్వు ఒకటి చెప్పి మరి బెడగని మాట్లాడతా.